Thank you, Jesus Christ. Praise the Lord. Praise the Lord. Good morning. Good morning. Hallelujah. ఉదయ కాలమందు ప్రార్థించుటకు దేవుడు ఇచ్చిన ఆ సమయాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. వావ్. నిజముగా యూట్యూబ్లో ఫేస్బుక్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నారు. బైబిల్లో ఏ విధంగా రాయబడి ఉంది? మొదటి దశలోనిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఇలా ఉంటుంది. ఎడతెగగా ప్రార్థించుడి అని ఉంటుంది. ఎడతెగగా ప్రార్థించుడి. ప్రార్థన అనేది ఎంతో శక్తివంతమైనది. ఒక విశ్వాసి ప్రార్థించకపోతే ఆ వ్యక్తి యొక్క స్థితిగతులు మార్చబడవు. ఓకే, నువ్వెందుకు ఫెయిల్ అవుతున్నావంటే నువ్వు ప్రార్థించలేదు కాబట్టి ఫెయిల్ అవుతున్నావు. ప్రేయర్ మ్యాన్ ఎప్పుడు ఫెయిల్ అవ్వడు. ఓకే, ఎందుకంటే ప్రార్థించే వ్యక్తికి దేవుడు ఒక మార్గము క్లోజ్ అయితే ఇంకో మార్గాన్ని ఓపెన్ చేస్తాడు. ఒక విషయంలో నీవు ఒకవేళ వెనుకబడి ఉంటే ఇంకో విషయంలో దేవుడు మార్గాన్ని కలగజేసి నిన్ను ఆదరిస్తూ ఉంటాడు. ప్రార్థన పరుడు ఎప్పుడు చింతించాడు, ఈ దినం నా పరిస్థితి ఏంటిది, ఎలా నేను సమకూర్చుకోవాలి, ఎలా నేను ముందుకెళ్ళాలి అనే విధంగా చింతించాడు. ఎందుకంటే తన నీడ్స్ ఏదైతే ఉన్నాయో అది ప్రభు సముఖం నుంచి అనుగ్రహించబడతాయి. ఎందుకంటే దీన్ని నేను ఉదయకాలమే జయించాను, ఉదయకాలమే దీని విషయంలో నేను ప్రార్థన చేశాను, ఉదయకాలమే నేను ప్రభు సన్నిధిలో నేను మొరపెట్టాను అనే విశ్వాసాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి అతను దాని విషయంలో భయపడడు, చింతించాడు. అవునా? ఓకే, ఈ మాట ఒకవేళ నువ్వు వింటున్నట్టయితే నేను నీతో ఒక మాట అడగాలనుకుంటున్నాను. ఈ దినం నువ్వు ప్రార్థన చేసావా? అసలుకి ప్రభు సన్నిధిలో మొరపెట్టావా? ఉదయకాలమే లేచి కొద్ది నిమిషాలైనా ప్రభు సన్నిధిలో 2 చేతులు ఎత్తి ప్రార్థించావా? ఓకే, సో నువ్వెందుకు ఫెయిల్ అవుతున్నావు అంటే నీ సమస్య ఇదే. నువ్వెందుకు ఫెయిల్ అవుతున్నావు అంటే నువ్వు ప్రార్థించట్లేదు కాబట్టి. అవునా? సో ప్రేయర్ ఒక హ్యాబిట్గా అలవాటు చేసుకోవాలి. ఉదయకాలంలో లేచి మనం కొన్ని పనులు మనం చేసుకుంటూ ఉంటాం. అలాగనే ఉదయమునే లేచి మొదటి ఫస్ట్ గాడ్ని నువ్వు ఎప్పుడైతే వెతుకుతావో, ప్రార్థనలో ప్రభు సన్నిధిలో నీవు కొన్ని విషయాల్ని ఎత్తిపట్టి నువ్వు ప్రార్థిస్తావో, దాని విషయంలో దేవుడు ఏం చేస్తాడంటే ప్రతిదినం నీకు కావలసిన కృపను అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. సో అందుకనే విశ్వాసికి స్ట్రెంగ్త్, విశ్వాసికి బలము, విశ్వాసికి ఏదైనా చేయగలుగుతాను అనే విశ్వాసము సామర్థ్యం ఎక్కడి నుంచి కలుగుతుందంటే ప్రార్థనలో నుంచే కలుగుతుంది. ప్రార్థనలో నుంచే కలుగుతుంది. అందుకనే నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి, ఏడ్చే వ్యక్తిగా కాదు. కానీ ఓకే, తప్పించుకునే పోయే వ్యక్తిగా కాదు. కానీ మనం ఏమంటా అంటే సో బిజీ అంట. అవునా? ఇది మిస్ అయితే నువ్వు అన్నీ మిస్ అవుతావు. ప్రతిదినము ప్రార్థన మిస్ అవుతున్నావు అంటే నువ్వు అన్నిటి విషయాలను మిస్ అయిపోతూ ఉంటావు. కాబట్టి నీవు ప్రార్థించే వ్యక్తిగా ఉంటే నీ విషయంలో నువ్వు ఎన్నో సమకూర్చుకోగలుగుతావు. నీ సొంత ప్రయత్నాలు, సొంత ఆలోచనలు చెల్లుబాటు కావు. నువ్వు ప్రార్థించే వ్యక్తివైతే దేవుని ఆలోచనలు నీకు వస్తూ ఉంటాయి, దేవుని తలంపులు నీకు వస్తూ ఉంటాయి. దేవుడు ఏ విషయంలో నిన్ను ఎక్కడెక్కడ హెచ్చించాలో, ఎక్కడెక్కడ మార్పులు చేయాలో అక్కడక్కడ మార్పులు చేస్తూ ఉంటాడు. వాక్యం వింటున్నావు కానీ
నీవు ఈ పని ఒక్కటి జరిగించట్లేదు. అవునా? కొంతమంది విశ్వాసులే నేను చూశాను, వాళ్ళు ఉదయకాలం లేచి వారి వారి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతూ ఉంటారు. ఓకే, కానీ నీవు అందరిలాగా ఉండాల్సిన పని లేదు. ఓకే, నీకు నీ దేవుని గురించి తెలుసు కాబట్టి ప్రభువు చెప్పిన మాటని నీవు అది ఆచరించడం ప్రారంభిస్తే గాడ్ విల్ లిఫ్ట్ యూ అప్. దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతూ ఉంటాడు. అందుకే నేను ముందే చెప్పాను, ఎడతెగక ప్రార్థించుడు. ఎడతెగక, అవునా? ఎడతెగక అనేది కొంచెం దేవుడు అధికమైన కృప నీకు ఇవ్వాలి. కనీసం ఉదయకాలంలో దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు కదా, కొద్ది నిమిషాలైనా, ఒక అరగంట అయినా ప్రభు సన్నిధిలో ఒక విశ్వాసి అట్లీస్ట్ ఒక 1 hour అయినా ప్రార్థించాలా. ఒక గంట అయినను, ఒక గడి అయినను అన్నట్టుగా ఒక గంట అయినా నీవు ప్రార్థించగలిగితే అది నీ స్పిరిట్ గ్రో అవుతుంది. నీ ఆత్మ బలం పుంజుకుంటుంది, నీ ఆత్మ బలం పొందుతుంది, నీ మనస్తత్వం కూడా మారుతూ ఉంటుంది. ఓకే, సో రాబోయే ఆటంకాలు ఎన్ని ఉన్నా, ఆ దినంలో నీ పోరాటాలు ఎన్ని ఉన్నా అవన్నీ జయించడానికి నీవు శక్తిని, సామర్థ్యాన్ని పొందుకుంటావు. ఆమేన్. సో దేవుడు అట్టి కృప నీకు ఇచ్చునుగాక. ఓకే, ఈ లైవ్ యొక్క మాటను విన్నప్పుడు ఖచ్చితంగా ప్రభు నీతో మాట్లాడునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, నీకు స్తోత్రం. యేసుక్రీస్తు నామమున ఉదయ కాలం ముందు అయా, ఎవరైతే యొక్క లైవ్లో ఈ వాక్యం వింటూ ఉన్నారో, ఈ మాటని ఎంకరేజ్మెంట్ కొరకు ఎవరైతే వింటూ ఉన్నారో ప్రభువా, వారిని దర్శించు. ఉదయకాలమునే లేచి ప్రార్థించే కృపను వారికి అనుగ్రహించండి. ఉదయకాలంలో లేచి నీ సన్నిధిలో మొరపెట్టే కృపను అనుగ్రహించండి. వీరిని ఆశీర్వదించి దీవించమని, బలపరచమని, గొప్ప స్థితిలో ఉంచమని, ఇది నా పోరాటాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వీళ్ళు జయించే రీతిగా సామర్థ్యం అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. God bless you. God bless you, brothers. God bless you, sister. ఓకే, సో ఈ దినం నువ్వు ప్రార్థించావా? ప్రార్థించకపోతే లేచి ప్రార్థించు, సమయం తీసుకొని ప్రార్థించు. ఖచ్చితంగా ప్రభు వలన నువ్వు జయిస్తావు, ప్రతి విషయాన్ని నువ్వు జయిస్తావు. God bless you. God bless you.